హాయ్! ఇథీరియం ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం జరుగుతూనే ఉంటుంది గదా! అసలు తెర వెనకాల ఏం జరుగుతోంది? పదండి, ఈరోజు మనం ఇథీరియం ఫ్యూచర్ రోడ్ మ్యాప్లోకి ఓ లుక్ ఏద్దాం. దాని లేటెస్ట్ అప్డేట్ల నుంచి రాబోయే పెద్ద మార్పుల వరకు అన్నీ తెలుసుకుందాం. ఈథీరియం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది, అదైతే మనకు తెలుసు. కాని అసలు ఏంటి ఆ మార్పులు? అంతకన్నా ముఖ్యంగా ఈ మార్పుల వల్ల ఉపయోగమేంటి? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. అయితే ముందుకు వెళ్లే ముందు ఒక్కసారి బేసిక్స్ని త్వరగా రిఫ్రెష్ చేసుకుందాం. అసలు ఈ ఇథీరియం ఏంటి? దాని స్పెషాలిటీ ఏంటి? చూడండి, ఇథీరియం అంటే కేవలం ఒక కాయిన్ కాదు, అదొక డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ ప్లాట్ఫామ్. బిట్కాయిన్ తర్వాత చూస్తే ఇదే రెండో అతిపెద్ద నెట్వర్క్. మనం ఈరోజు చూస్తున్న డాప్స్, డీఫై, ఎన్ఎఫ్టీస్ వీటన్నింటికీ పునాది వేసింది ఇదే. రైట్, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఫుసాకా అప్గ్రేడ్. ఇది ఇథీరియం స్కేలబిలిటీ విషయంలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రాబ్లమేంటో, దానికి సొల్యూషన్ ఏంటో చాలా క్లియర్గా ఉంది. ఇంతకుముందు ఏమయ్యేదంటే లేయర్ 2 నెట్వర్క్లకి డేటా చాలా కాస్ట్లీగా ఉండేది, ట్రాన్సాక్షన్స్ కూడా స్లోగా అయ్యేవి. ఫుసాకా అప్గ్రేడ్ ఏం చేసిందంటే పియర్ డాస్ అనే ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఇది డేటాని చాలా ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేసి నెట్వర్క్ స్పీడ్ని పెంచుతుందన్నమాట. డిసెంబర్ 3, 2025న లైవ్కి వచ్చిన ఈ ఫుసాకా అప్గ్రేడ్ ఒక మేజర్ హార్డ్ ఫోర్క్. ఇందులో ముఖ్యంగా పీర్ డాష్ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది డేటా ఎఫిషియన్సీ కోసం. దీనివల్ల ఏమవుతుందంటే L2 రోలప్ల కెపాసిటీ పెరిగి నెట్వర్క్ ఒకేసారి ఇంకా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేయగలదు. సో మొత్తం మీద మనకు అర్థం కావాల్సిందేంటంటే ఈ మార్పుల వల్ల డెవలపర్లకి, అలాగే మనలాంటి యూజర్లకి ఎథీరియం లేయర్ 2 నెట్వర్క్ను వాడటం ఇప్పుడు చౌకగా ఇంకా వేగంగా మారిపోయింది. అదే కదా మనకు కావాల్సిందే. ఇదిగోండి, ఇథీరియం ఫ్యూచర్ జర్నీ ఇలా ఉండబోతోంది. ఫుసాకా ఇప్పుడే లైవ్లోకొచ్చింది. దీని తర్వాత 2026లో గ్లామ్స్టర్డామ్, ఆ తర్వాత హెగోటా వస్తాయి. ఈ ఒక్కో అప్గ్రేడ్ ఇథీరియంను ఎలా మరింత పవర్ఫుల్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫుసాకా తర్వాత నెక్స్ట్ ఏంటి? అదే గ్లామ్స్టర్డామ్. ఈ అప్గ్రేడ్ మెయిన్ ఫోకస్ అంతా నెట్వర్క్ కోర్ ప్రోటోకాల్ని ఇంకా స్ట్రాంగ్గా మార్చడంపైనే ఉంటుంది. 2026 మొదటి భాగంలో రాబోయే ఈ గ్లామ్స్టర్డామ్కి 3 మెయిన్ గోల్సున్నాయి. 1. డీసెంట్రలైజేషన్ని బలోపేతం చేయడం, అంటే నెట్వర్క్ ఇంకా సెక్యూర్ అవుతుంది. 2. గ్యాస్ ఫీజులను స్థిరంగా ఉంచడం, అంటే సడన్గా పెరిగిపోయే ఖర్చులు తగ్గుతాయి. ఇక 3. డేటా ప్రాసెసింగ్ని ఇంకా ఫాస్ట్ చేయడం. గ్లామ్స్టర్డామ్లో రాబోయే ఒక చాలా ఇంపార్టెంట్ మార్పు ఈ ప్రపోజర్ బిల్డర్ సెపరేషన్, షార్ట్గా పీబీఎస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది బ్లాక్లను క్రియేట్ చేసే ప్రాసెస్ని 2 భాగాలుగా విడదీస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే పవర్ అనేది కొద్దిమంది వ్యాలిడేటర్ల చేతిలో కాకుండా అందరికీ సమానంగా ఉండి నెట్వర్క్ ఇంకా ఫేర్గా, డీసెంట్రలైజ్డ్గా తయారవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం భవిష్యత్తులోకి వెళ్దాం. గ్లామ్స్టర్డామ్ తర్వాత వచ్చేది హెగోటా అప్గ్రేడ్. దీని ఫోకస్ అంతా నెట్వర్క్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ మీద ఉంటుంది. హెగోటా ఆలోచన మొత్తం ఫ్యూచర్ గురించే అనమాట. రాబోయే 10 ఏళ్లు, 20 ఏళ్లు ఎథీరియం నెట్వర్క్ను హెల్దీగా, పటిష్టంగా ఉంచడమే దీని లక్ష్యం. అంటే డేటా స్టోరేజ్ని ఇంప్రూవ్ చేయడం, నోడ్స్ రన్ చేయడానికి పెద్ద పెద్ద హార్డ్వేర్ అవసరం లేకుండా చేయడం, ఇలాంటివన్నీ చూసుకుంటుంది. దీనివల్ల నెట్వర్క్ చాలా కాలం పాటు నిలదొక్కుంటుంది. సరే, ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ బానే ఉన్నాయి, కానీ వీటన్నింటికీ మార్కెట్కి సంబంధమేంటి? అసలు ఇవి ఎందుకు ముఖ్యం? ఆ కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇన్ని టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నా కూడా మార్కెట్లో ఈటీహెచ్ ధర సుమారుగా $2,800 నుంచి $3,000 మధ్యలోనే అటూ ఇటూ కదులుతోంది. ఇది మనకొక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. ఏంటంటే ఈ అప్గ్రేడ్లు నెట్వర్క్ యొక్క లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తాయి, కానీ షార్ట్ టర్మ్లో ధరల మీద పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా సరే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, వేల్స్ అని పిలిచే పెద్ద ఇన్వెస్టర్లు మాత్రం ఇథీరియంను కొంటూనే ఉన్నారు. ఇది దేన్ని సూచిస్తోంది? వాళ్లకి దాని లాంగ్ టర్మ్ పొటెన్షియల్ మీద ఉన్న నమ్మకాన్ని. సో మొత్తం మీద మనం చూసిన ఈ రోడ్ మ్యాప్ చాలా క్లియర్గా ఉంది. ఫుసాకా ఏమో స్కేలింగ్, కాస్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసింది. రాబోయే గ్లామ్స్టర్డామ్ నెట్వర్క్ని ఇంకా డీసెంట్రలైజ్ చేసి యూజర్ ఎక్స్పీరియన్స్ని బెటర్ చేస్తుంది. ఇక చివరిగా హెగోటా దాని లాంగ్ టర్మ్ ఫ్యూచర్ని సెక్యూర్ చేస్తుందన్నమాట. మరి ఇంత పెద్ద రోడ్ మ్యాప్తో
ఇథీరియం నిజంగా ఒక కొత్త డీసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్కి పునాదులు వేస్తోందా? ఈ అప్గ్రేడ్లు కేవలం టెక్నికల్ ఇంప్రూవ్మెంట్స్ కావు, బహుశా ఆ పెద్ద లక్ష్యం వైపు వేస్తున్న బలమైన అడుగులేమో. దీని గురించి ఆలోచించండి. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు.